హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న ఒక ప్రీమియం పెయిడ్ టూల్‌ని మనమైతే ఫ్రీగా యూజ్ చేయబోతున్నాం. ఆ పెయిడ్ టూల్ నేమ్ ఓపెన్ ఆర్ట్. ఓపెన్ ఆర్ట్ మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ నేము. ఈ టూల్‌లో మనకైతే ఇమేజ్‌కి, వీడియోకి సంబంధించినవి గానీ, అవే కాకుండా డిఫరెంట్ ఏఐ టూల్‌కి సంబంధించినవి మనకు అన్ని ఆప్షన్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయన్నమాట. మీకు పిన్ టు పిన్ వన్ బై వన్ చెప్తాను. ఈ అప్లికేషన్ ఎలా యూజ్ చేసుకోవాలో. ఓపెన్ ఆర్ట్‌ని మీరు ఫ్రీగా యాక్సెస్ చేయడానికి నేను ఒక ట్రిక్ అయితే చెప్పబోతున్నాను. మీరైతే కేర్‌ఫుల్‌గా వినండి. కొంచెం స్కిప్ చేసినా మీకైతే అర్థం కాదనమాట. సో స్టెప్ బై స్టెప్ చెప్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, ఫస్ట్ నేను చాట్‌జీపీటీకి వచ్చాను. చాట్‌జీపీటీలో ఒక చిన్న స్టోరీ ఇమేజ్ ప్రాంప్ట్ క్రియేట్ చేసుకొని మనమైతే ఓపెన్ ఆర్ట్‌ని ఎలా ఫ్రీగా యూజ్ చేసి మనమైతే ఈ ప్రాంప్ట్స్ యూజ్ చేసి స్టన్నింగ్ వీడియోస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో ఇక్కడ నేనేమి ఇచ్చానంటే నాకు ఒక పవర్ఫుల్ స్టోరీ సజెస్ట్ చేయి, ఒక ఫైట్ సీన్ అనమాట. అలాగే మనకు ఇమేజ్ ప్రాంప్ట్స్ కావాలి. చాట్‌జీపీటీ ఇమేజ్ ప్రాంప్ట్స్ అడిగాను. ఎందుకంటే మనకు ప్రెజెంట్ మార్కెట్లో GPT-2 ఇచ్చే ఇమేజెస్ అవుట్పుట్ ఎక్కడ ఇవ్వట్లేదు అనమాట, ఏ మోడల్ కానీ. ప్రెజెంట్ అయితే నేను జనరేట్ కొట్టేస్తున్నా ఇక్కడ. సో జనరేట్ కొడితే మనకు ఒక స్టోరీ రెడీ అయిపోయింది. దానికి సంబంధించిన మనకు ఇమేజ్ ప్రాంప్ట్స్ కూడా వన్ బై వన్ రెడీ అయిపోయి. ఫస్ట్ మనకు హీరో ఎంట్రీ, తర్వాత ఫైట్ సీన్ అనమాట. ఈ 2 అయితే మనం యూజ్ చేద్దాం. సపోజ్ మీరు ఎక్కువ కావాలనుకున్నాను, సజెస్ట్ 2 మోర్ అని కొడుతున్నా. 2 మోర్ ఇమేజ్ ప్రాంప్ట్స్. సో 2 మోర్ ఇమేజ్ ప్రాంప్ట్స్ కొట్టేసాను నేను. సో చూడండి, మనకు ప్రాంప్ట్ 3, ప్రాంప్ట్ 4 కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ఓపెన్ ఆర్ట్‌ని ఎలా ఫ్రీగా యూజ్ చేసుకోవాలో చెప్తాను. సో మనమైతే ఇప్పుడు ఓపెన్ ఆర్ట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఫ్రీగా మనం యాక్సెస్ చేయాలంటే. సో ప్రెసెంట్ అయితే మనం ఓపెన్ ఆర్ట్ ఏ అని కొట్టాను. మీకు స్టార్టింగ్లో వస్తుంది. ఇది చాలా మంచి వెబ్సైట్ అనమాట. అది కాక చాలా ఫేమస్ వెబ్సైట్. ఇక్కడ నేను ప్రెసెంట్ అయితే ఎంటర్ అయిపోతున్నాను. ఇక్కడ మీకు లాగిన్ లేకుంటే స్టార్ట్ ఫర్ ఫ్రీ ఆప్షన్ ఉందా, దీంట్లో మీకు సో మీరు ఆల్రెడీ మీ దగ్గర ఓపెన్ ఆర్ట్ అకౌంట్ ఉంటే లాగిన్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి స్టార్ట్ ఫర్ ఫ్రీ కొడుతున్నా. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ కొడుతున్నా. ఇక్కడ మీరు @edu.emails ఉంటాయి కదా, అవి ట్రై చేయొచ్చు. లేకుంటే టెంపో మెయిల్స్ కూడా వర్కౌట్ అవుతారు కూడా, ఒకసారి మీరు ట్రై చేయండి. ప్రెసెంట్ మన దగ్గర జీమెయిల్ ఉంది కాబట్టి నో ఇష్యూస్. కంటిన్యూ విత్ జీమెయిల్ కొడుతున్నా. సో నాకైతే ప్రెసెంట్ లాగిన్ అయిపోయింది. ఇక్కడ చూసారంటే నాకు 40 క్రెడిట్స్ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు మీరు ఓపెన్ ఆర్ట్లో 20,000 క్రెడిట్స్ని ఎలా తెచ్చుకోవాలో చాలా సింపుల్గా చెప్తాను. డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చిండాను. ఈ లింక్ ద్వారా మీరైతే ఈ పేజ్కి వెళ్తారు. ఈ పేజ్కి వెళ్తే ఇది యూట్యూబ్ అఫిలియేటెడ్ ప్లేబుక్ రిలేటెడ్ లింక్ అనమాట. దీంట్లో మీరు వేరే వాళ్ళని రెఫర్ చేసి మనీ కానీ లేకుంటే క్రెడిట్స్ కానీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. బట్ మీకు క్రెడిట్స్ ఎవరిని రెఫర్ చేయకుండా క్రెడిట్స్ మీకు 20,000 ఎలా తెచ్చుకోవాలో చెప్తాను. కొంచెం మీరు కిందకి వచ్చేస్తే ఇక్కడ మీకు క్రెడిట్ సపోర్ట్లో సెకండ్ ఆప్షన్ చూసారా, క్లిక్ దిస్ లింక్ టు క్లైమ్ 20K క్రెడిట్స్ పర్ మంత్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ పేజ్కి వెళ్తారు. ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్నది ఓపెన్ ఆర్ట్, డైరెక్ట్గా ఈ పేజ్కి వెళ్తారు. ఒకవేళ లేదనుకుంటే మీకు మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేసుకోమంటుంది. సో అందుకే మీరు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని దాని తర్వాత ఈ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి వస్తారు. ఇక్కడ క్లైమ్ క్రెడిట్స్ కొడుతున్నాం. సో చూసారా, నాకు 20,000 40 క్రెడిట్స్ మనకి స్టార్టింగ్లో ఇచ్చారు. 20,000 ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి. ఇక్కడ 20,000తో మీరు ఏమేమి చేయొచ్చో చెప్తాను. బిఫోర్ దట్ మీకు 20,000 ఎంత కాస్టో చెప్తాను ఇక్కడ. సో అప్గ్రేడ్ కొడుతున్నా. ఇక్కడ అప్గ్రేడ్ కొడితే మీరు చూసారంటే ఇక్కడ 12,000 క్రెడిట్స్ మనకు $14.5. అలాగే 20,000 అంటే ఆల్మోస్ట్ మనకు $20 అనమాట. గుర్తుపెట్టుకొని మీకు $20 సంబంధించిన సబ్స్క్రిప్షన్ ఫ్రీగా అయితే ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకున్నారు. సో ఈ వీడియో కోసం లైక్ చేయడం మర్చిపోకండి. సో ఈ ఓపెన్ ఆర్ట్లో మనం ఏమేమి చేయొచ్చో మీకు క్లియర్గా చెప్తాను. సో గైస్, మనకి ఈ ఓపెన్ ఆర్ట్లో ఏ ఇమేజ్ మోడల్స్ కానీ వీడియో మోడల్స్ అవైలబుల్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనం వీడియోకి వెళ్తున్నా. మనకు మెయిన్ టాపిక్ వీడియో కాబట్టి వీడియోలో మీరు డైలీ యూజ్ చేసే గ్రోక్ కూడా మనకి ఇక్కడ ఫ్రీగా అవైలబుల్ ఉంది. నేను ప్రెసెంట్ గ్రోక్ మనకి ఎన్ని క్రెడిట్స్ ఒకసారి చూపిస్తాను మీకు. గ్రోక్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఇమేజ్ ఏం సెలెక్ట్ చేసుకోవట్లేదు నేను ప్రెసెంట్. ఇక్కడ సపోజ్ జస్ట్ నార్మల్గా మనకి ఎంత కాస్ట్ అవుతుందో చూపిస్తున్నా. ఇక్కడ మీకు ఎన్ని సెకండ్స్, 14 సెకండ్స్ మనకైతే అవైలబుల్ ఉంది గ్రోక్. మామూలుగా అంటే మనం గ్రోక్ అఫీషియల్ వెబ్సైట్ లో ఇక్కడ మీకు 15 సెకండ్స్ దాకా మీకైతే అవైలబుల్ ఉంది అనమాట. మీరు చేసుకోవచ్చు. 720 పిక్సెల్ మనకు మాక్సిమం అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ 450 క్రెడిట్స్ తో మనకు అడుగుతుంది. మీరు ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసి 450 క్రెడిట్స్ తో గ్రోక్ వీడియోస్ కూడా చేసుకోవచ్చు. మన దగ్గర 20,000 క్రెడిట్స్ ఉన్నాయి. సో మనకు చేసుకోవచ్చు అనమాట, నో ఇష్యూస్ మనం. సో ఓన్లీ మనకు గ్రోక్ ఒకటే కాదు, ఇక్కడ సీడాన్స్ 2.0, క్లింగ్ కానీ హ్యాపీ అవర్స్ మనకు లేటెస్ట్ గా వచ్చిన టూల్ అనమాట. చాలా బెటర్ గా వర్క్ అవుతుంది మోడల్. ఈ మోడల్ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. సో WAN 2.7 కూడా లేటెస్ట్ గా వచ్చింది. ఇమేజ్ దగ్గరకు వచ్చేద్దాం మనం. సో ఇమేజ్ దగ్గరికి వెళ్తే ఇక్కడ నానో బనానా 2 ఉంది, నానో బనానా ప్రో. అలాగే మనకు లేటెస్ట్ గా వచ్చిన GPT వాళ్ళది స్టన్నింగ్ మనకు మోడల్ ఇమేజ్ 2, GPT ఇమేజ్ 2 కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. సో మీరు ఎలాంటి స్టన్నింగ్ విజువల్స్ కూడా ఈజీగా రియలిస్టిక్ గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఓన్లీ మీకు వీడియో ఇమేజ్ సెక్షనే కాదు, ఇక్కడ క్యారెక్టర్స్ ఉంటాయి. సో మీకు నచ్చిన క్యారెక్టర్స్ తో బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. మీరు స్టార్టింగ్ నుండి
ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ కొట్టి ఒక క్యారెక్టర్‌ని బిల్డ్ చేసుకోవచ్చు విత్ వాయిస్ ఓవర్‌తో పాటు మీకు ఆప్షన్ కూడా ఉంటుంది. సో, ఇక్కడ మీకు కిందకి వచ్చారంటే ఆల్ టూల్స్ ఆప్షన్‌కెళ్తే ఇక్కడ వీడియోకి సంబంధించిన బెనిఫిట్స్ కానీ, ఇమేజ్ సంబంధించిన బెనిఫిట్స్ కానీ, ఆడియోకి సంబంధించిన బెనిఫిట్స్ మీకు అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ లిప్ సింక్‌ని డైలీ మీరు చూస్తుంటారు కదా! నేను ఏ అవతారు ఇక్కడ లిప్ సింక్ యూజ్ చేస్తే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మోషన్ సింక్ ఉంటుంది. ఇది కూడా సేమ్ అలాంటిదే. మీరు అప్ స్కేల్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్స్టెండ్ వీడియో. సపోజ్ మీ వీడియో 15 సెకండ్స్ ఉంది. దాన్ని ఇంకో 15 సెకండ్స్ ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. మీరు ఇమేజ్‌లో చూసారంటే ఇమేజ్ అప్ స్కేలర్ ఆప్షన్ ఉంటుంది. కెమెరా యాంగిల్ కంట్రోల్ కూడా ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూసారంటే నా 2 ఇమేజెస్ ఉన్నాయి కదా! నేను క్రికెట్ ఆడేవి. హిస్టరీ కొడుతున్నా. హిస్టరీలో సపోజ్ ఈ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకున్నా. ఈ ఇమేజ్ చూడండి ప్రెజెంట్ ఏ కెమెరా యాంగిల్ ఉంది. సో, నేను కొంచెం ఇలా చేంజెస్ చేస్తున్నాను అనమాట. సో, ఇలా చేంజెస్ చేద్దాం బెటర్‌గా వస్తుంది. ఇలా చేంజెస్ చేస్తే నేనైతే జనరేట్ కొడుతున్నా. సో, జనరేట్ కొడితే మీకు ప్రెజెంట్ ఈ కెమెరా యాంగిల్ అనేది మీకు జనరేట్ అవుతుందనమాట. కొంచెం టైం తీసుకుంటుంది. బట్ అవుట్‌పుట్ మనకు చాలా బెటర్‌గా వస్తుంది. సో, ఇలాంటి టూల్ మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే సపోజ్ మీరు ఒక మూవీ క్రియేట్ చేయాలనుకున్నారు. ఒకే ఫ్రేమ్‌లో మనకు వీడియో ఉంటే బోరింగ్‌గా ఉంటుంది. ఒక వీడియోలో డిఫరెంట్ ఫ్రేమ్స్ కానీ మీకు కెమెరా షాట్స్ ఉంటే గానీ చాలా రియలిస్టిక్‌గా కనిపిస్తుందనమాట. అప్పుడు మీకు ఇలాంటి కెమెరా యాంగిల్ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. కెమెరా యాంగిల్ కంట్రోల్. ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఓన్లీ ఇది ఒకటే కాదు మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి రెఫర్ చేసుకోండి. ఇప్పుడైతే మనం చాట్‌జీపీటీలో క్రియేట్ చేసుకున్న ఇమేజ్ ప్రాంప్ట్స్ కానీ, వీడియో ప్రాంప్ట్స్ కానీ ఒక్కసారి ఇక్కడ ట్రై చేసి ఎలా స్టన్నింగ్ వీడియోస్‌ని క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో, బిఫోర్ దట్ మనం ఇంతకుముందు కెమెరా యాంగిల్ ట్రై చేసిన ఇమేజ్ అయితే వచ్చింది. సో, చూడండి మనకి ఇప్పుడు కొంచెం వేరే యాంగిల్ వచ్చింది కెమెరా షాట్. ఇది మనకు స్టార్టింగ్‌లో ఉండదనమాట. ఇప్పుడు చూస్తే మనం చూసారంటే కొంచెం వైడర్ యాంగిల్ కొంచెం కెమెరా అనేది లైక్ 45 డిగ్రీస్ అలా టిల్ట్ అయ్యి వచ్చిందనమాట. సో, ఇట్లా చాలా బెటర్‌గా మీకు ఈ ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇమేజెస్ కూడా చూద్దాం ఎలా క్రియేట్ చేసుకోవాలో. సో, గైస్ నేనైతే చాట్‌జీపీటీకి వెళ్తున్నా. సో, చాట్‌జీపీటీలో ఫస్ట్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకున్నా. మనం ఓపెన్ ఆర్ట్‌కి వచ్చి ఇక్కడ ఇమేజ్ సెక్షన్‌లో మనం క్రియేట్ చేసుకోవాలనమాట. ఇమేజ్ సెక్షన్ మీకు లెఫ్ట్ సైడ్‌లో వీడియో కింద ఉంటుంది. సో, ఇమేజ్ సెక్షన్‌కి వెళ్తున్నా. ఇక్కడ మనం GPT-2 యూజ్ చేద్దాం. ఎందుకంటే ప్రెజెంట్ ఇది చాలా బెటర్‌గా అవుట్‌పుట్ ఇస్తుంది కాబట్టి. సో, GPT మోడల్ సెలెక్ట్ చేసుకున్నా. నా ఇమేజ్ అయితే రిఫరెన్స్‌గా ఇచ్చాను అనమాట. ఇక్కడ మనమైతే ప్రాంప్ట్ ఇవ్వాలి. సో, నేను ప్రెజెంట్ అయితే ప్రాంప్ట్ ఇచ్చాను. సో, మీకు ఆస్పెక్ట్ రేషియోని, లో క్వాలిటీని, హై క్వాలిటీని అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రెజెంట్ 2K సెలెక్ట్ చేసుకున్నా. 21:9 సెలెక్ట్ చేసుకొని 2K సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ 2 అవుట్పుట్స్ జనరేట్ కొడుతున్నా. సో, సెకండ్ వన్ కూడా మనం కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నా. సేమ్ ఇమేజ్ అనమాట. మీ ఇమేజ్ ఉంటే మీ ఇమేజ్ మీరే ఇచ్చుకోవచ్చు. లేకుంటే మీరు ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో, అలాగే థర్డ్ వన్ కూడా కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి మనమైతే పేస్ట్ చేసి జనరేట్ కొడుతున్నాను. సో, మనకైతే ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ ఉంది కదా! దానికైతే ఇమేజెస్ వచ్చాయన్నమాట. ఫస్ట్, సెకండ్ వన్ నేను చూపిస్తున్న ఇమేజెస్. సో, చూసారంటే వామ్మో అసలు మామూలుగా లేదు. ఇది లైక్ మన చాట్‌జీపీటీలో అంటే కొంచెం రియలిస్టిక్‌గా ఉంటుందన్నమాట. చూడండి. సో, ఫేస్ అనేది క్యారెక్టర్ కన్సిస్టెన్సీ చాలా బెటర్‌గా మనకి ప్రొవైడ్ చేస్తుంది GPT ఇమేజ్ 2.0. ఇది చూడండి. ఇది కూడా చాలా బెటర్‌గా వచ్చింది ఫైట్ సీన్. ఇవి మనకు సీ డాన్స్ గానీ లేకుంటే క్లింగ్ అని యూజ్ చేస్తే పవర్‌ఫుల్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో, నేను ప్రెజెంట్ ఈ ఇమేజ్ బాగుంది కాబట్టి డౌన్లోడ్ చేసుకుంటున్నా. అలాగే సెకండ్ దాంట్లో ఈ ఇమేజ్ బాగుంది. ఫస్ట్ ఈ 2 ఇమేజెస్‌ని మనం ఎలా చేయాలో చూపిస్తాను మా వీడియోస్ లాగా. ఫస్ట్ ఈ ఇమేజ్‌ని అయితే నేను కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని చాట్‌జీపీటీకి వెళ్తున్నా. ఇక్కడ ఇమేజ్ ఇచ్చాను. సో, ఈ ఇమేజ్‌కి నేనైతే ఈ ఇమేజ్ ఇచ్చి నాకైతే ఒక సీ డాన్స్ 2.0 యొక్క పవర్ఫుల్ 15 సెకండ్స్ ప్రాంప్ట్స్ కావాలని అడిగాను. జనరేట్ కొడుతున్నాను. ఈ 15 సెకండ్స్ ప్రాంప్ట్ యూజ్ చేసి ఈ ఇమేజ్ మనం రిఫరెన్స్‌గా ఇచ్చి అయితే ఒక స్టన్నింగ్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో, మనకు ఆల్మోస్ట్ ప్రాంప్ట్ అయితే రెడీ అయిపోయింది. నేను కాపీ చేసుకుంటున్నా. సో, కాపీ చేసుకొని ఓపెన్ ఆర్ట్‌కి వెళ్తున్నాను నేను. సో, మనకు రిమైనింగ్ ఇమేజెస్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసాయి అనమాట. ఫోర్త్ వన్ కూడా వచ్చేసింది. సో, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీడియోకి వెళ్తున్నా. సో, వీడియో సెక్షన్‌కి వెళ్ళి ఇక్కడ మనం మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ వన్. నేను ప్రెజెంట్ అయితే సీ డాన్స్ కానీ మీరు క్లింగ్ అని యూజ్ చేసుకోవచ్చు. 2 మనకి పవర్ఫుల్ అవుట్పుట్ ఇస్తాయి అనమాట. మీకు ఇక్కడ యాక్షన్ సీక్వెన్స్ అలా ఉన్నాయనుకోండి మీరు సీ డాన్స్ యూజ్ చేసుకోండి. మీకు హై రియలిస్టిక్ సినిమాటిక్ సీన్స్ కానీ అలాంటివి కావాలనుకుంటే క్లింగ్ 3.0 యూజ్ చేసుకోండి. నేను ప్రెజెంట్ అయితే సీ డాన్స్ 2.0 సెలెక్ట్ చేసుకున్నా. సో, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనమైతే మన ఇమేజెస్‌ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. హిస్టరీ సెలెక్ట్ చేసుకొని నేనైతే ఫస్ట్ ఇమేజ్ ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ మనం ప్రాంప్ట్ అక్కడ క్రియేట్ చేసిన చాట్‌జీపీటీలో ఇక్కడికి వచ్చి పేస్ట్ చేశాను. మీకు ఇక్కడ ఎన్ని సెకండ్స్ కావాలి సెలెక్ట్ చేసుకోండి. 1080 పెట్టుకున్నా. 15 సెకండ్స్ 21:9 సెలెక్ట్ చేసుకొని ఆడియో ఆన్ పెట్టేసుకున్నా. సో, నేనైతే జనరేట్ కొడుతున్నా. సో, అలాగే మనం ఇంకోటి ఏం చేద్దామంటే మనకు థర్డ్ ఇమేజ్ కూడా వచ్చింది కదా! సో, ఈ ఇమేజ్‌కి అయితే మనం ఒక క్లింగ్ 3.0 ప్రాంప్ట్ అయితే రెడీ చేసుకుందాం. సో, ఇది కొంచెం బెటర్‌గా ఉంది నేచురల్‌గా. సో, దీన్నైతే కాపీ చేసుకుంటున్నా. సో, కాపీ చేసుకొని సజెస్ట్ 15 సెకండ్స్ క్లింగ్ 3.0 ప్రాంప్ట్ అడుగుతున్నాను.
సో మనకైతే ప్రాంప్ట్ రెడీ అయిపోయింది. కాపీ చేసుకుంటున్నా. నెక్స్ట్ మనం ఓపెన్ ఆర్ట్‌కెళ్తున్నాం. ఓపెన్ ఆర్ట్‌కెళ్ళి వీడియో సెక్షన్‌కెళ్తున్నాం. వీడియో సెక్షన్‌లో మనమైతే ఇప్పుడు ప్రీవియస్‌గా ఉన్నది తీసేసి హిస్టరీలో ఈ ఇమేజ్ అనుకున్నాం కాబట్టి ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ప్రాంప్ట్ అయితే రిప్లేస్ చేయాలి. ప్రీవియస్‌గా మనం కాపీ చేసుకుంది. సో ఇక్కడ మనకు ఎన్ని సెకండ్స్ అన్నీ ఓకే కాబట్టి సో బిఫోర్ దట్ మనమైతే క్లింగ్‌లో చేద్దాం అనుకున్నాం కాబట్టి క్లింగ్ 3.0 సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ మీకు సెకండ్స్ అనేవి మీరు చూస్ చేసుకోండి. మీకు ఇక్కడ 4Kలో కూడా అవైలబుల్ ఉంటుంది. సో చూసారంటే 1080కి 516 అనమాట. 4Kకి 1680 అనమాట క్రెడిట్స్ మనకు. ప్రెజెంట్ 1080 చాలు ఎగ్జాంపుల్ కాబట్టి 14 సెకండ్స్ సెలెక్ట్ చేసుకున్నా. జనరేట్ కొడుతున్నా. సో ఇలా మీరు రెస్ట్ ఆఫ్ ద వీడియోస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చాలా వీడియో మోడల్స్ ఉంటాయి. మీరు ట్రై చేయండి. సో మీకు 20,000 క్రెడిట్స్ అయితే ఫ్రీగా ఈ వీడియో ద్వారా ఎర్న్ చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో కోసం లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.